అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి కోతలు నూర్పిళ్లకు యంత్రాల వాడకం, వేసవి టమాటా సాగులో మెలకువలు, చేపల చెరువుల్లో ప్రాణవాయువు లోపం సవరించేందుకు సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి సాగులో నాట్ల నుంచి నూర్చే వరకు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల కొరత. దీంతో రైతులు సకాలంలో పనులు చేపట్టలేకపోవడమే కాకుండా సాగు వ్యయం పెరిగి నష్టాలను చవిచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో కూలీల కొరతను అధిగమించి వ్యవసాయాన్ని లాభసాటిగా సాగించాలంటే ఆధునిక యంత్ర పరికరాలను వినియోగించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అక్కడక్కడ వరి కోతలు పూర్తవగా ఇంకా చాలా ప్రాంతాల్లో వరి కోతలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వాతావరణం మారడం, తుఫాను హెచ్చరికలు వంటివి పంట కోత, నూర్పిళ్ల సమయంలో రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమయం కలిసి వచ్చేలా, పంటంతా ఒకేసారి చేతికి అందివచ్చేలా యంత్రాల వాడకం రైతులకు మేలు చేస్తుందంటూ సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో వరి పంటలో ప్రత్యేకంగా యాంత్రీకరణ కొంతవరకు ఒక 15-20% మంది రైతులు చేస్తున్నప్పటికీ ఇంకా కూడా యంత్ర పరికరాలు వాడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అయితే రైతులు యంత్ర పరికరాలు వాడేటప్పుడు వాళ్ళ పంటల సరళిని కూడా దృష్టిలో పెట్టుకొని, అంటే వరి పంట తర్వాత ఏ పంట వేస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. అదేవిధంగా వాతావరణ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని యంత్ర పరికరాలు వాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి కోత సమయంలోనే చూసుకుంటే అదే కూలీలతో కనుక కోస్తే సుమారు 5,000 నుంచి 6,000 వరకు కూడా అడుగుతున్నారు. అదే కనుక చేను పడిపోయిందంటే ఇంకొక 1,000 రూపాయలు అదనంగా మరి రైతు చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా యంత్ర పరికరాలను వాడాలి. ఈ ఉత్తర కోస్తా జిల్లాలో మనకి ఒకసారి ఏంటంటే వాతావరణ పరిస్థితులు ఒక్కోసారి కోత సమయంలో కూడా ఇబ్బంది పడుతుంటాయి. సైక్లోన్స్ రావడం, అధిక వర్షాలు రావడం, వీధురుగాలులు వేయడం, ఇలాంటి పరిస్థితుల్లో మరి కోత సమయంలో యంత్ర పరికరాలు వాడడం అనేది తప్పనిసరి అయిపోయింది. దీనికోసం రైతులు ఎక్కడైతే మీరు మొదటి పంట వరేసి రెండో పంట ఏదైనా మొక్కజొన్న కానీ దున్నేసి వేసిన పంటలు మళ్ళీ పొలం దున్నుకుంటాము వేస్తామనుకుంటే అక్కడ కంబైన్డ్ హార్వెస్టర్స్ వాడుకొని కోతలు చేసుకోవచ్చు. ఎందుకంటే కంబైన్డ్ హార్వెస్టర్ హెవీ మిషనరీ కాబట్టి పొలంలోకి వెళ్ళిందంటే గాడులు పడిపోతాయి, కాంపాక్ట్ అయిపోతుంది. దానివల్ల కొన్నిసార్లు పెసరా మినుము కానీ లేదంటే ఈ కట్టి జనుము కానీ రాగులు కానీ ఇలాంటి వేయటానికి అనుకూలంగా ఉండదు పొలం కండిషన్. కాబట్టి మనం మొదటి పంట తర్వాత వేసే పంట మొక్కజొన్న, ఇతర పంటలు అయితే కనుక కంబైన్డ్ హార్వెస్టర్ని వాడుకోవచ్చు. ఒక కంబైన్డ్ హార్వెస్టర్ 1 ఎకరా 1 గంటలో కానీ గంటన్నరలోనే కోత అయిపోతుంది. అదేవిధంగా వచ్చినటువంటి గింజలన్నింటినీ కూడా మనం బస్తాలకి ఎక్కించుకొని ఎక్కడైనా నీడ సదుపాయం ఉన్న దగ్గర వర్షం పడని ప్రాంతాల్లో కొద్ది రోజులు మనం నిల్వ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, లేదా ఆరబెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రైతులు ఈ సైక్లోన్స్ వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని కంబైన్డ్ హార్వెస్టర్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం, కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ కంబైన్డ్ హార్వెస్టర్స్ వాడుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అయితే రైతులు ఒకవేళ వరి పంట తర్వాత
పెసర మినుము కానీ రాగులు పంటలు కానీ కట్టి జనుము కానీ వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో రైతులు తప్పనిసరిగా ప్యాడీ రీపర్స్ అని చిన్న యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 1 ఎకరా కొయ్యడానికి సుమారుగా 2-2.5 గంటలు సమయం పడుతుంది. కోసేటప్పుడు కూడా చేను పలచగా పడుతుంది, వరుసల్లో పడుతుంది కాబట్టి త్వరగా చేను ఆరిపోతుంది. కోత ఖర్చు చూసుకుంటే కంబైన్డ్ హార్వెస్టర్ అయితే కనుక ఇప్పుడు 3,500 నుంచి 4,000 వరకు కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా రీపర్తో అయితే కనుక మనకు 3,000 అంటే 2,800 నుంచి 3,000లోనే మనకి ఎకరా కోత జరుగుతుంది. ఆ విధంగా సాగు ఖర్చు అంటే కోత ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఒక్కోసారి కంబైన్డ్ హార్వెస్టర్ దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు, కాలువలు దాటి వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కంబైన్డ్ హార్వెస్టర్లు వెళ్ళలేని ప్రాంతాల్లో మరి రైతులు ఈ ప్యాడీ రీపర్స్ని వాడుకోవడం, రీపర్తో కోసిన తర్వాత నూర్పిడి కోసం ఈ థ్రెషర్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ప్యాడీ థ్రెషర్స్ అంటే నూర్పిడి యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా రీపర్తో కోయడం, థ్రెషర్తో నూర్పిడి చేయడం, ఈ రెండు ఒక కాంబినేషన్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మనం 1 ఎకరా ఖర్చులు చూసుకుంటే రీపర్తో కోయడానికి 3,000, అదే నూర్పిడికి చూసుకుంటే ఒక 1,500 నుంచి 1,800 రూపాయలు. ఈ విధంగా మనకు చూస్తే ఒక 5,000 రూపాయల్లోనే కోత పూర్తవుతుంది. అదేవిధంగా వాతావరణ పరిస్థితుల నుంచి కూడా మనం తప్పించుకునేటువంటి ఆస్కారం ఉండి పంటని కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఈ విధంగా వాడాలి. మనం కోత కోసే సమయంలో గింజలో తేమ శాతం సుమారుగా 22 నుంచి 25% వరకు కూడా ఉంటుంది. దాన్ని మనం కనీసం 13 నుంచి 14% ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టిన తర్వాత మీరు ఏపీ సీడ్స్కి అయితే విత్తనానికి కానీ లేదంటే ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఇస్తున్నారో అక్కడ కనీసం 14 తేమ శాతం ఉంటేనే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి మరి రైతులు కోత కోసిన తర్వాత ఎండబెట్టుకొని మరి అందించుకుంటే సరిపోతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక కూలీలు కనుక అందుబాటులో లేకపోతే వేసినట్టు పంట నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా వరి కోతకి నూర్పిడికి తప్పనిసరిగా యంత్ర పరికరాలను వాడుతూ మీరు కనుక సేద్యం వ్యవసాయం కనుక చేశారంటే ఖర్చులు తగ్గించుకుంటూ నికర ఆదాయం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ధరల ఆటుపోట్లు అధికంగా ఉండే కూరగాయల్లో టమాటా ఒకటి. సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా సాగు చేసే పంట కూడా ఇదే. సాధారణంగా వేసవి టమాటాకు అధిక ధర దక్కుతుందనే ఆలోచనతో చాలామంది డిసెంబర్ ఆఖరి నుంచి నాటుకోవడం మొదలు పెడతారు. ట్రెల్లిస్, డ్రిప్, ఎత్తుబెడ్లు వంటి ఆధునిక విధానాలతో వేసవి టమాటా నుంచి ఎకరాకు 30 టన్నులకు పైగా దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. వేసవి పంటగా టమాటాను సాగు చేయాలనుకునే రైతులు ఈ సీజన్కు అనుకూలమైన రకాలను ఎంచుకోవడంతో పాటు ఆది నుంచి సమగ్ర యాజమాన్య విధానాలను ఆచరణలో పెట్టాలి. వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. ఎక్కువ వినియోగించే కూరగాయలలో కూడా టమాటో ప్రథమ స్థానాన్ని ఉంది. ఇందులో ప్రధానంగా అర్కా సామ్రాట్, అర్కా ఆబేద్ ఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి రిలీజ్ చేయబడినవి. సిమిలర్గా ఉండేటువంటి ఈ ప్రైవేట్ హైబ్రిడ్స్ను రైతులు సాగుకించుకోవాలి. ఎకరానికి సుమారు 60 నుంచి 80 గ్రాముల విత్తనం సరిపోతుంది. హైబ్రిడ్ విత్తనం కాస్ట్ ఎక్కువ కాబట్టి ప్రోట్రేల్లో పెంచినట్లయితే ఇంకా విత్తన మోతాదు తగ్గించుకోవచ్చు. సో విత్తనాన్ని నారు పోసుకునే ముందు మనం విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి. మొదటగా ఇమ్లాక్రోడోపిడ్ అనే మందు ద్రావణాన్ని పట్టించాలి. దాని తర్వాత మనకు థైరమ్ అనే శిలీంద్రనాశకము కిలో విత్తనానికి 3 గ్రాములు పట్టించాలి. ఒకవేళ సేంద్రియ పద్ధతిలో అయినట్లయితే ట్రైకోడర్మా విరిడి అనే కిలో విత్తనానికి 4 నుంచి 10 గ్రాముల వరకు పట్టించి నీడలో ఆరబెట్టుకొని ఎత్తు బెడ్ల మీద కానీ ప్రోట్రేస్లో కానీ మనం నారు పెంచుకోవాలి. ఒక 20-25 రోజుల నారును మాత్రమే మనము నాటుకోవడానికి చూసుకోవాలి. ఎందుకంటే నారు ముదిరిన కొద్దీ మనకు పంట దిగుబడి అనేది తగ్గుతుంది. నాటుకునే ముందు ప్రధాన పొలాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 3-4 సార్లు మెత్తగా దుక్కి చూసిన తర్వాత కనీసం 4 నుంచి 5 టన్నుల వరకు పశువుల ఎరువును మనం వేసుకోవడానికి ట్రై చేయాలి. అలాగే నులి పురుగుల సమస్య ఉన్నట్లయితే ఒక 200 కిలోల వేపపిండిని కూడా చల్లుకోవాలి. విధిగా క్రమం తప్పకుండా బయో ఫెర్టిలైజర్స్ని మనము భూమికి అందిస్తూ ఉండాలి. మనం నాటు వేసుకోవడానికి ముందు మనం ఎత్తు బెడ్లు చేసుకోవాలి.
90 సెంటీమీటర్ల వెడల్పుతోని ప్రతి 2 బెడ్ల మధ్యలో 2 ఫీట్ల దూరం ఉంచి బెడ్ మీద మనము 25 మైక్రాన్ల మల్చింగ్ షీట్ని వైట్ కలర్ పైకి వచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి. నాటుకునే ముందు ఒక డ్రిప్ నడిపినట్లయితే బెడ్ అంతా తడుస్తుంది. మల్చింగ్ పేపర్ మీద ఒక 3 ఇంచుల రంధ్రం చేసుకొని మనం నారును నాటుకోవాలి. నాటి ముందు మనము 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అలాగే 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మనం ఆఖరి వేసుకోవాలి. 130 కిలోల యూరియా ఎరువును దఫాలుగా మనం నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా మనం పారించుకున్నట్లయితే పంట అనేది బాగా వేపుగా పెరుగుతుంది. ఇంకా సూక్ష్మ పోషకాల యాజమాన్యానికి వచ్చినట్లయితే ఫార్ములా 6 లీటర్కి 5 గ్రాముల చొప్పున, లేదంటే కనీసం జింక్ 5 గ్రాములు, పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి నాటిన 30 రోజులు, 45 రోజులు, 60 రోజులు అప్పుడు 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే కాయ దశలో మనకు కాయ పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు మరియు బోరాన్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతిలోకి వచ్చినట్లయితే ఈ టమాటాలో మనకు శనగపచ్చ పురుగు, లద్దె పురుగు అనేది ఎక్కువ సమస్యగా ఉంటుంది. అలాగే ఈ పిన్వామ్ అనేది కూడా ఎక్కువ సమస్యగా తయారైంది. సో వీటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి ముందుగానే అంటే లింగాకర్షక బుట్టలు మనం పొలంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే రసం పీల్చే పురుగులు అనేటువంటి తెల్లదోమని మనము కంట్రోల్ చేసుకోవడానికి 20 వరకు పసుపు రంగు జిగురు ఆటలను మనం అమర్చుకోవాలి. ఇంకా టమాటా 16 వరుసలకు ఒక వరుస బంతిని మనం నాటుకున్నట్లయితే ఈ పచ్చ పురుగు, లద్దె పురుగు అనేటువంటి బంతి పంటకు ఆకర్షించబడతాయి. అలాగే ఆముదం మొక్కలను కూడా మనం అక్కడక్కడ విత్తుకోవాలి. లద్దె పురుగు ముందుగా ఆముదం ఆకుల కింద గుడ్లు పెడుతుంది. వాటిని మనం గమనించి వాటిని నాశనం చేసినట్లయితే మన టమాటా మీదకి ఎలాంటి పురుగులు రాకుండా ఉంటాయి. అలాగే వేప నూనె అజాడిరెక్టిన్ 10,000 ppm అనే మందు ఉంటుంది. ఇది లీటర్కి 1 మిల్లీ లీటర్ చొప్పున కలిపి నాటిన 30 రోజులప్పుడు, 45 రోజులప్పుడు 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు మనకు బీటీ మందు అని పొడి మందు దొరుకుతుంది. ఇది 1 నుంచి 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఒక 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాయతొలచు పురుగులు అనేటువంటి శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, అలాగే పిన్వామ్ కూడా మనకు కంట్రోల్ అవుతుంది. మొక్కలు కింద పడిపోయి కాయలు కూడా భూమి కానడం వల్ల పంట అంతా కుళ్ళిపోయి నాశనం అవుతుంది. కాబట్టి స్టేకింగ్ పద్ధతి అనేది ఖచ్చితంగా చేపట్టాలి. మంచి ఆదాయం పొందగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర ప్రాంత రైతులకు ఆదరువుగా ఉన్న వ్యవసాయ అనుబంధ రంగం మత్స్య పరిశ్రమ. ఇక్కడ మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం సంవత్సరం పొడవునా పలు దశల్లో కనిపిస్తూ ఉంటుంది. చేపల పెంపకంపై వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మారిన వాతావరణ పరిస్థితులు, రాత్రి వేళల్లో నమోదవుతున్న అత్యల్ప ఉష్ణోగ్రతలు, అడపాదడపా కురిసే వర్షాలకు చెరువుల్లో ప్రాణవాయువు లోపం తలెత్తుతుంది. ఇలాంటప్పుడు చేపలు ఒడ్డుకొచ్చి ముట్టెలు పైకెత్తుతుంటాయి. దీన్ని బట్టే చెరువుల్లో ప్రాణవాయువు లోపించిందని అర్థం చేసుకోవాలి. చెరువుల్లో ప్రాణవాయువు లోపించడం వల్ల అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న చేపలు ఒక్కసారిగా వ్యాధులకు లోనయ్యే ప్రమాదమూ ఉంటుంది. రైతులు వాతావరణ మార్పులను గమనించుకుంటూ ప్రాణవాయువు లోపం తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. ముఖ్యంగా మనకి ఈ కాలంలో మనకి ఈ చేపల పెంపకంలో మనం గమనించింది ఏంటంటే ఈ ఆక్సిజన్ లోపం అనగా నీట కరిగిన ప్రాణవాయువు లోపం ఎక్కువగా గమనించడం జరిగింది. దీనికి ఏంటంటే మన రైతు పరిభాషలో చూసినట్లయితే ఈ ఎక్కువగా చెరువుల్లో మనకి ఈ చేపలు ముట్లు ఎత్తున్నాయని చెప్పి అనడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఈ చేపలన్నీ కూడా ఉదయాన్నే చూసినట్లయితే ఉపరితలంలో తిరుగుతున్నట్లు ఉంటాయి. ఇవి ఎందుకంటే మనకి నీటిలో ఆక్సిజన్ లోపం కానీ ఏర్పడిందంటే ఎక్కువగా ఈ చేపలన్నీ కూడా పై భాగానికి వచ్చి గాలిలోని ఆక్సిజన్ పీల్చుకుందుకు ప్రయత్నిస్తుంటాయి. అందుకు మనకి చేపలన్నీ కూడా బయట తిరుగుతుంటాయి. ఈ ఆక్సిజన్ అనేది ఈ నీట కరిగిన ప్రాణవాయువు అంటాం. ఇది అతి ముఖ్యమైన నీటి గుణం. ఇదేంటంటే మనకి ఈ చేపల చెరువులో ఇంచుమించు 5 ppmకి మించి ఉండాలి. ఉన్నప్పుడు ఈ చేపలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ సమస్య ఎక్కువగా ఎక్కడ గమనించడం జరిగిందంటే పెద్ద సైజు చేపలు ఉన్న చెరువుల్లో, అదిగా లోతు తక్కువ ఉన్న చెరువుల్లో కూడా ఎక్కువగా గమనించడం జరిగింది. అయితే ఏంటంటే దీన్ని మనం ముందుగా గమనించి మనం యాజమాన్యమే చేయాలి. లేని పక్షంలో ఏమవుతుందంటే అటువంటి చెరువుల్లో వ్యాధులు రావడం ఎక్కువగా గమనించడం జరిగింది. అందుకేంటంటే మనం మన చెరువులో కానీ
ఇంచుమించు 1/2 కేజీకి మించి సైజు ఉన్న చేపలను కానీ చూసినట్లయితే మనం ఈ ఆక్సిజన్ గురించి అతి జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా దీన్ని మనం నివారించడానికి ఏం చేయాలంటే అది ఎన్ని ఎకరాల చెరువు అయినా సరే, మనకి చిన్న చెరువులైనా పెద్ద చెరువులైనా ఏ చెరువు అయినా సరే మనకేంటంటే ఈ నీటి లోతు అనేది 6 అడుగులు మించి ఉండాలి. తర్వాత ఏంటంటే నీటి రంగును కానీ గమనించినట్లయితే మనం ఈ చెరువుల్లో అంతా కూడా నీటి రంగు అనేది లేత ఆకుపచ్చ రంగులో ఉన్నట్లయితే అందులో ఉండే ప్లవకాలన్నీ కూడా సమతుల్యంగా ఉండి ఈ ఆక్సిజన్ ఉత్పత్తి కూడా సమతుల్యంగా ఉంటుంది. అలాగే వినియోగం కూడా సమతుల్యంగా ఉండి మనకి ఆక్సిజన్ లోపల రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఈ నీటి రంగు కానీ ముదురాకుపచ్చగా మారినట్లయితే ఆక్సిజన్ ఉత్పత్తి ఎక్కువ ఉన్నా సరే ఈ రాత్రి సమయాల్లో ఈ ఆక్సిజన్ వినియోగం కూడా ఎక్కువగా ఉండి ఈ ఆక్సిజన్ లోపం రావడానికి ఎక్కువగా దోహదం చేస్తుంది. అందుకేంటంటే ఈ ప్లాంక్టన్ అనేది నీటి రంగును అనేది జాగ్రత్తగా ప్రతిరోజు గమనిస్తుండాలి. కొన్ని చెరువుల్లో ఏమవుతుందంటే ఉన్న ప్లాంక్టన్ చనిపోయి మనకి నీరంతా కూడా నల్లగా మారడం జరుగుతుంది. అటువంటి చెరువుల్లో కూడా మనకి ఈ ఆక్సిజన్ లోపం గమనించవచ్చు. ఒక్కొక్కసారి మనం దీన్ని కానీ సక్రమంగా గమనించినట్లయితే మనకి ఒకేసారి ఈ చెరువుల చేపలన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. అందుకేంటంటే మనం దీన్ని అతి జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే మన చెరువులో ముట్లు ఎత్తున్నాయో ఆ టైంలో మనకేంటంటే ఈ ఆక్సిజన్ లోపం అని గుర్తించి వెంటనే అటువంటి చెరువుల్లో మనం కనీసం అర్ధరాత్రి దాటిన దగ్గర నుంచి 2-3 గంటల నుంచి కూడా మన చెరువులో ఒక ఇంజిన్ వేసుకుని చెరువులో నీటిని చెరువులో తోడకం ఉదయం ఎండొచ్చే వరకు కూడా ఈ విధంగా నీటిని పైకి తీసి చెరువులోకి తోడడం అనేది చేసుకుంటుండాలి. ఒకవేళ మనకు కానీ ఈ ఏరేటర్లు కానీ అందుబాటులో ఉంటే మనకి చేపల చెరువులో కూడా మనం ఈ ఏరేటర్లను పెట్టుకుని ఈ తెల్లవారుజామున సమయంలో కానీ ఎక్కువగా తిప్పినట్లయితే మనకి ఆక్సిజన్ లోపం అనేది నివారించవచ్చు. ఇది కాకుండా మనకేంటంటే ఈ బోటు తిప్పుతాం, మరబోటు ఉంటే మనకి ఈ చెరువు చుట్టూ కూడా ఈ కలయి తిరుగుతూ ఈ మరబోటుని కానీ తిప్పినట్లయితే ఈ ఆక్సిజన్ అనేది పెరుగుతుంది. గాలిలో ఆక్సిజన్ నీటిలో కరిగి దానివల్ల ఆక్సిజన్ అనేది పెరగడం జరిగింది. ఇది కూడా మనం ఎప్పుడు చేయాలంటే మన అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ 2-3 గంటల నుంచి కూడా మనం ఈ విధంగా తిప్పినట్లయితే ఉదయానికి మనకి ఏ చేప కూడా ముట్లు ఎత్తకుండా ఉంటుంది. సో ఇంకా మనకేంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంత చేసినా సరే మనకి ముట్లు కానీ బాగా ఎత్తున్నాయి అనుకుంటే అప్పటికి కూడా వెంటనే మనం ఏంటంటే ఈ ఆక్సిజన్ని మనకు పెంచే రసాయనాలు ఉంటాయి. ఏంటంటే అవి ముఖ్యంగా కాల్షియం పెరాక్సైడ్ కానీ లేదా మనకి పొటాషియం పెర్మాంగనేట్ ఇటువంటి వాటిని దేనైనా తీసుకుని ఎకరానికి ఇంచుమించు 1/2 కేజీ నుండి కేజీ వరకు కూడా మనం చల్లినట్లయితే ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అయ్యి చాలా వరకు తాత్కాలికంగా మనకి ఆక్సిజన్ అందించగలుగుతాం. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ప్రతిసారి మనం ముట్లు ఎత్తినప్పుడు అలా కూడా ఈ ఆక్సిజన్ బిళ్ళలు కానీ వీటిని రసాయనాలు చల్లడం అనేది మంచిది కాదు. మనం ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ లోపం గమనించినట్లో మన ఆక్సిజన్ని ఉత్పత్తి చేసుకుందుకి మనం ఒకటి నీటి రంగుని మనం సరి చేసుకోవడం, అదేవిధంగా మనం ఈ చెరువులో నీటిని చెరువులో తోడుకోవడం లేదా ఇటువంటి చర్యల ద్వారా ఆక్సిజన్ అనేది పెంచుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ముట్లు ఎత్తే వరకు కూడా ఆగకుండా మన చెరువు దగ్గరే ఒక ఆక్సిజన్ కిట్ని పెట్టుకుని అది ఇంచుమించి ఏంటంటే మనకి 2,000-3,000 రూపాయలకి మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అటువంటి దాన్ని మనం చెరువు దగ్గర పెట్టుకుని ఉదయాన్నే 6 గంటలకి మన చెరువులోని ఒక నీటి శాంపుల్ తీసి అప్పుడు దాంట్లో ఆక్సిజన్ చూసినట్లయితే అప్పుడు కానీ మనం ఇంచుమించు 4 నుంచి 5 ppm మించి ఉండాలి. ఆ సమయంలో 4-5 ppm చూపించినట్లయితే మనకి ఇంచుమించు ఆ చెరువును మనం సక్రమంగా యాజమాన్యం చేస్తున్నట్లు. ఎప్పుడైతే మనం అప్పుడు కానీ 3 ppm అంతకంటే తగ్గుతుందంటే ఆ చెరువులో మనం యాజమాన్యం సక్రమంగా చేయట్లేదు. వెంటనే మనం దాంట్లో ఆక్సిజన్ పెంచే కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి. ఈ ఆక్సిజన్ లోపాన్ని ముందుగా సరి చేసుకున్న తర్వాత మన చెరువులో చేపలను ఒకసారి గమనించి వాటికి ఏమైనా పరాన్నజీవి వ్యాధులు ఉంటే వాటికి తగ్గట్టుగా మనం ఈ రసాయనాలు కొట్టుకోవాలి. అంతేగాని మనం చేపలను చూసి వీటిని ఆక్సిజన్ గమనించకుండా దానికి శంకుజలం ఉంది లేదా జిగురు ఎక్కువ ఉందని చెప్పి ఈ రసాయనాలు కొట్టడం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మనం ఆక్సిజన్ని ప్రతిరోజు కూడా గమనించి సక్రమైన యాజమాన్యం చేసినట్టే చాలా వరకు ఏ విధమైన వ్యాధులు రాకుండా ఈ చేపల పెంపకంలో మనం అధిక దిగుబడిని సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వరి సాగులో రోజురోజుకు పెరుగుతోన్న సాగు ఖర్చులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి వ్యయం పెరుగుతుందే కానీ కనీస గిట్టుబాటు ధరలు దక్కడం లేదంటూ రైతులు వాపోతున్నారు. నెల్లూరు జిల్లాలో రబీ సీజన్కు గాను రైతులు సాగు పనుల్లో ముమ్మరంగా ఉన్నారు. ప్రస్తుతం వరి పైరులో ఎరువుల వినియోగం పెరిగింది. అయితే పెరిగిన ఎరువుల ధరలకు తోడు డీలర్లు సైతం ధరలు పెంచేస్తున్నారంటూ రైతులు చెబుతున్నారు. రైతు పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. గత 10 ఏళ్ల నుంచి మరీ ఘోరంగా ఉంది. కాలువలు గెలవలు ఏం లేదు, ఎల్లవలకి అల్లాడిపోతున్నాము. మొన్న వచ్చి వర్షానికి కూడా అది కాకుండా మునిగిపోయి ఇప్పుడు పిండి లేటుగా వేస్తున్నాము. పిండి కట్టలు కాడ రేటు కూడా అదే కాకుండా రేట్లు పెరిగిపోయినాయి. ఒక యూరియా కట్ట వచ్చి 300 రూపాయలు, డిఏపి వచ్చి 1200. ఈ రకరకాలుగా అమ్ముతున్నారు. కానీ తప్పకుండా తేవాల్సి వస్తుంది. ఎంఆర్పి పెద్ద బెరబి ఉంది, తక్కువ లేదు. సొసైటీలో వచ్చి 265 రూపాయలు ఫిక్స్డ్ రేట్ ఇస్తున్నారు. సొసైటీలో ఆడ పోయి ఎవరు తేలా ఏంటంటే డబ్బులు కట్టాలా. డబ్బులు లేని పరిస్థితుల్లో రైతులు ఉండరు. కూలీలు మాత్రమే పెరిగిపోయింది. 500 రూపాయలు కూలీ. ఒక రైతు కాడని తీసి సన్న రైతు అయినా పెద్ద రైతు అయినా ఒక కూలీడికి ఇవ్వాలంటే 500 రూపాయలు. లేబర్ అనుకూలంగా రావటం లేదు.
ఖర్చులు పెరిగిపోయినాయి. 1200 ఉన్న కాంప్లెక్స్ 1800 చేసేసారు. డిఏపి కొనాలన్నా 1435 కొనాలన్నా 28 కొనాలన్నా మినిమం 1800. ఆ కట్ట చల్లాలన్నా కూడా 150 రూపాయలు అడుగుతున్నారు లేబరు. మందులు చూస్తే అనుకూలంగా లేవు. అవి కూడా కొట్టాలన్నా ఎకరాకి 350 రూపాయలు లేబర్ అడుగుతున్నారు. డిఏపి వచ్చేసి 1400 అమ్ముతున్నారు. 28 వచ్చేసి 1700 అడుగుతున్నాము. కొత్త రేట్లు వచ్చినాయి, కొత్త రేట్ల ప్రకారం అమ్ముతున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ వడ్ల రేట్లు చూస్తే అనుకూలంగా లేవు. జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో ఈ రబీ సీజన్లో 6 లక్షల ఎకరాలకు పైచిలుకు రైతులు వరి సాగు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 1,20,000 ఎకరాలకు పైగా వరి నాట్లు పడ్డాయి. ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచింది. అయితే డీలర్లు, వ్యాపారస్తులు మాత్రం ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారని రైతులు అంటున్నారు. ఇప్పుడు వ్యవసాయాలు చేయాలంటే చాలా కష్టంగా ఉంది. వ్యవసాయ కూలీలు కానీ అన్నీ కానీ పెరిగిపోయినాయి, ఎరువు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. ఏం చేయాలన్నా కూడా అయితే సమయానికి కూలీలు దొరక్క మా ఇబ్బందులు పడుతున్నాము. సకాలంలో వర్షాలు వస్తున్నాయి కానీ ఎలవలు వచ్చి పంటకి ఇబ్బంది పడుతుంది. యూరియా ధర వచ్చి కట్ట 265 రూపాయలండి. డిమాండ్ పెరిగినప్పుడు 280, 300 కూడా అమ్ముతున్నారు. డిఏపి వచ్చి 1350, 1370 దాకా అమ్ముతున్నారు. 1435 కానీ 27 కానీ 1700, 1800 పెరిగినాయి. ప్రభుత్వం కూడా గుర్తించి రైతులకి అందుబాటులో తేవాలని, పిండి కట్టలు అందుబాటులో తేవాలని కోరుకుంటున్నాం. ఎరువు కొరత లేదు. ఫస్ట్ మొన్న దాకా యూరియా డిమాండ్గా ఉంది, ఇప్పుడు యూరియా అందుబాటులోకి వచ్చింది, ఇబ్బంది ఏం లేదు. ఎంఆర్పీ మీద 20-30 రూపాయలు ఎక్స్ట్రాగా అమ్ముతున్నారండి. ఈ ప్రభుత్వం గుర్తించి తగ్గించిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. రైతు పరిస్థితి ధ్వానంగా ఉంది సార్. యూరియా మాత్రం 350 చేసేసారు. డిఏపి పిండి కట్టలు వచ్చి 1800 చేసేసారు. లేబర్ ఛార్జీలు వచ్చేసి ఎకరాకు 5000 అవుతుంది. రెండోది సిఎంఆర్ అనేది అది ఒకటి పెడుతున్నారు. సిఎంఆర్ పెట్టిందంటే 20,000 రూపాయలు అంటారు పుట్టి. తర్వాత వాళ్ళు ఏంటంటే పుట్టి మీద మళ్ళీ 5 తుమ్ములు ఆడతారు. టన్ను 2 తుమ్ములు కూడా తీసుకొని పుట్టి లెక్కే చెప్పేస్తారు. రైతులు ఇక్కడ ఇబ్బంది పడిపోతున్నారు. ఎంఆర్పీ కంటే ఎరువులు ప్రస్తుతానికి మాత్రం 200, 150 వేసేస్తున్నారు ఎక్స్ట్రా. ఎరువులు ఏమో జరుగుతున్నాయి, రేట్లు బాగా ఉన్నాయి. జిల్లాలో రైతు సేవా కేంద్రాలు, డీలర్ల వద్ద ఎరువులు అందుబాటులో ఉన్నాయని, నిర్దేశించిన ధర కంటే ఎవరైనా అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా రబీ సీజన్లో మనకి 5.5 లక్షల దాకా వరి సాగు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక మిగతా పంటలైన వేరుశెనగ, పొగాకు, పచ్చిశనగ, మినుము అన్ని పంటలు సాగు అవుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరానికి గాను మనము దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు కన్నా ఎక్కువగా రసాయనిక ఎరువులు అవసరం అవుతున్నాయి కనుక ఇప్పటికీ 1,10,000 టన్నులు మనము యూరియాకి ఇండెంట్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జిల్లాలో 44,000 మెట్రిక్ టన్నులు అన్ని రకాల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 15,000 మెట్రిక్ టన్నులు యూరియా ఉంది. మరియు మిగతా కాంప్లెక్స్ ఎరువులు 34,000 టన్నులు రైతులకి అందుబాటులో మన సొసైటీల్లో మరియు అదేవిధంగా డీలర్ల దగ్గర మనకి ఎరువులు నిల్వ చేయటం జరిగిందండి. ఎటువంటి కొరత లేదు జిల్లాలో. అధిక ధరలు అనే ఎక్కడైనా సరే మనం ఇచ్చినట్టయితే మనము షాపులు తనిఖీ చేయటం జరుగుతుందండి. రైతులు ఎవరైనా సరే అధిక ధర కొని ఆ బిల్లుని తీసుకొచ్చి సంబంధిత వ్యవసాయ అధికారికి ఇచ్చినట్టయితే ఆ డీలర్పై చర్యలు తీసుకోవటం జరుగుతుంది. వరి సాగులో రోజురోజుకు ఖర్చులు పెరుగుతోన్న తరుణంలో ఉత్పాదకాల ధరలు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు ధాన్యానికి మద్దతు ధరలు దక్కేలా చూడాలంటూ రైతులు కోరుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ రుసుము లక్ష్యాన్ని అధిగమించినట్లు యార్డ్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురవడంతో వేరుశెనగతో పాటు ఇతర పంటల దిగుబడులు ఆశించిన స్థాయిలో రావడంతో మార్కెట్లో రైతులకు మంచి ధర లభించింది. డిసెంబరు మొదటి వారానికి 6,18 లక్షల రూపాయలు వచ్చిందని, వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 2 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉందని యార్డ్ అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎమ్మిగనూరు 2024-25 ఆర్థిక సంవత్సరంకు మార్కెట్ రుసుము 6,10 లక్షలు కాగా డిసెంబర్ 10వ తేదీకి 6,18 లక్షలు మార్కెట్ ఫీ అధిగమించాము. లాస్ట్ ఇయర్ ఇప్పటికి 3,96 లక్షలు కాగా ఇప్పుడు మాత్రం 6,18 లక్షలు చేరుకున్నాము. ఇంకా మార్చి వరకు మనకు టైం ఉన్నందున ఇంకా ఎక్కువ మార్కెట్ ఫీ సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.